ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరి గుడ్ న్యూస్ మీకు చెప్పడానికి మేము మీ మధ్యలోకి వచ్చి ఉన్నాము. ఎన్నో మంచి వార్తలు మనం విని ఉంటాం, కానీ ఈ వార్త మరి మన జీవితాలను మార్చే మాట. ఈ వార్త మరి మన బ్రతుకులను మన చక్కదిద్దే ఈ వార్త ప్రభువైన యేసుక్రీస్తు వార్త. మరి మనకి ఈ లోకము ఒక శాశ్వతమైనది కాదని, మరి ఈ లోకము తర్వాత మరొక లోకం ఉందని తెలియజేసే వార్త. అదే నశించిపోయిన దానిని వెతికి నశించిపోయిన వారికి వెర్రితనముగాను, మరి రక్షించబడిన వారికి దేవుని శక్తిగాను ఉన్నది ఈ వార్త. అందుకని 2000 సంవత్సరముల క్రిందట యేసు ప్రభువారు నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి మరి మనిషి కుమారుడిగా మానవునిగా ఈ లోకములోనికి వచ్చారు. మరి ఈ లోకములోనికి ఎందుకు రావాల్సి ఆయన వచ్చినది? ఒక దేవదూతని పంపొచ్చు కదా, లేకపోతే ఒక అవతార పురుషుని పంపొచ్చు కదా. మరి ఎందుకే పరమ సృష్టికర్త అయిన దేవుడే మరి పరలోకముల నుంచి భూమికి ఎందుకు రావాల్సి వచ్చినదంటే, మరి నీ కోసము, నా కోసము, సమస్త ఒక మానవుల కోసము యేసు ప్రభువారు వచ్చారు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ఆకారములో, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు కనుక, తన చేతితో చెక్కుకున్నాడు కనుక, నువ్వు ఎంతో దేవుడి దృష్టిలో ప్రియమైన వారు కనుక మరి నీ కోసము ఈ లోకములోనికి వచ్చారు. నీ పాపముల కోసము యేసు ప్రభువారు, మన పాపముల కోసము యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఘోరాతి ఘోరమైన సిలువ మరణము అనుభవించారు. మరి మనము చేసిన ప్రతి అపరాధము కోసము యేసు ప్రభువారు మరి వెలసెల్లించారండి. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, కళంకము లేని రక్తము ఆయన కార్చి ఉన్నారు సిలువలో. రక్తమునంతా కూడా యేసు ప్రభువారు కార్చారండి. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసము కార్చారు. ఆయనలో ఏమి కూడా ఆయన దాచుకోలేదండి. ఆయన పరమ పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు మనిషి కోసము మరణించాడండి. ఒకవేళ మనము పాపములోనే పుట్టి పాపములోనే మరణిస్తే, పాపము వలన వచ్చిన జీవితము మరణము, అది నిత్య నరకము, అగ్నిగుండము, అక్కడ భయంకరమైన పళ్ళు కొరకు స్థలము, వేదనకరమైన స్థలము అని, ఆ భయంకరమైన వేదనకరమైన స్థలములో నుంచి, ఆ నరకము నుంచి, నిత్య నాశనము నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువారు నీ కోసము, నా కోసము ప్రాణం ఇచ్చారు. అయ్యా అమ్మా, ఈ మాటలు వినుచున్న నీవు ఎక్కడున్నా, యేసు ప్రభువా నేను పాపినని నా నోటితో ఒప్పుకొనుచున్నాను, నీవు నా కోసము చనిపోయినావని నేను నా హృదయం ముందు విశ్వసిస్తున్నాను అంటే నీవు రక్షించబడతావండి. మరి యేసు ప్రభువు ఈ లోకములోనికి ఒక మతము స్థాపించడానికి రాలేదు, ఒక కులము స్థాపించడానికి రాలేదు, మరి మోక్షానికి మార్గము సిద్ధపరచడానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, మోక్షానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అని మరి చెప్తూ ఉన్నాడన్న యేసు ప్రభువారు. మరి మోక్ష రాజ్యము కావాలంటే, నిత్య రాజ్యము కావాలంటే, ఆకలి లేని రాజ్యము, మరి చింత లేని రాజ్యము, బాధ లేని రాజ్యము, సంతోషము, సమాధానము, ఎల్లవేళలా జీవించే రాజ్యము కావాలంటే మరి యేసు దగ్గరకు రావాలి. యేసు ప్రభువారు మనందరి కోసము మరి లేఖనము ప్రకారంగా ఈ లోకములోనికి వచ్చారు, లేఖన ప్రకారంగా చనిపోయారు, లేఖన ప్రకారంగా మరి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచారు. మరి ఎందరైనా కానీ, ఎంత గొప్పవారైనా కూడా మరణము దగ్గరకు వచ్చేలోపు ఓడిపోతారండి. మరి ఎందరో ప్రగల్భాలు కలిపిన వారు ఉన్నారు, జీవ సమాధి చేయండి, నన్ను 3వ దినాన లేస్తాను అన్నారు. కానీ లేవలేక సమాధిలో కుళ్ళిపోయారు. వారి సమాధులు మన మధ్యలో ఉన్నాయి. కానీ యేసు ప్రభువారి సమాధి ఆసియా పట్టణములో, యెరూషలేములో మన ఆసియా ఖండములోనే ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచానికి మధ్యలో ఆయన సమాధిలో లేడు. ఒక సమాధి మాత్రమే తెరవబడి ఉందండి. అదే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక మరణాన్ని ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, సజీవుడిగా
మరి తిరిగి లేచాడండి. మరి మనము కూడా ఏదో ఒక రోజున, పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజున చనిపోతాడండి. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. చిన్నవారు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భములో, ఏదో ఒక రీతిలో ఒక మనిషికి మరణము సంభవిస్తుంది. పుట్టిన ప్రతి మనిషికి మరి గిట్టక తప్పదని పెద్దలైన వారు చెప్తూ ఉంటారు. అయితే మనం మరణించక ముందే మరి ఈ లోకములో మరొక రాజ్యము ఉందని, ఆ రాజ్యము యేసు ప్రభువు వారు మన కోసము సిద్ధపరిచాడని మరి మనం విశ్వసించగలిగితే మరి నువ్వు రక్షించబడతావు. మరి అయ్యా అమ్మ, ఇన్ని మాటలుగా మీరు చెప్పారు, మరి రక్షించబడాలంటే మరి ఏమి చేయాలి అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తే, మరి యేసు ప్రభు దగ్గరకు రావడానికి నీ బంగారు, నీ డబ్బు, నీ వస్తువులు ఏది కూడా అవసరం లేదు. ఉన్న చోటనే, ఉన్న పాటనే యేసు ప్రభువా నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతామని దివ్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తుందండి. అందుకని మీరందరూ కూడా యేసు ప్రభుని నమ్మండి, నిత్య రాజ్యము పొందండి. మరి మా సహోదరులు మీ మధ్యలో తిరుగుతూ కరపత్రాలు ఇస్తున్నారు, బైబిల్స్ ఇస్తున్నారు. చదవండి, సత్యాన్ని గ్రహించండి, మరి యేసు ప్రభుని విశ్వసించండి. మరి ఏమైనా సందేహం ఉంటే అందులో మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, సంప్రదించండి. మీరు మరిన్ని విషయాలు మేము మీకు తెలియజేస్తాము. మరి మీకోసం, మీ క్షేమము కోసము, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామండి. ప్రార్థన. ప్రార్థన చేసి పాట పాడతారు కదా, మీరు ఎత్తుకోండి. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధులైన తండ్రి, మరి ఈ ప్రాంత ప్రజలతో ప్రభువా మీరు అనేక మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మరి మీరు వినిపించిన ఆ మాటలు, వాక్యము, మరి వాక్యము రెండంచెలు గల ఖడ్గము కంటే వేడిమి గలదై, బహు బలము గలదై ఉన్నదని మీ వాక్యము చెప్పినట్లుగా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని సొంత రక్షకులుగా, దేవునిగా అంగీకరించలాగన కృప చూపమని, మరి ముందుకెళ్తుండగా మీ మహిమ గల మీ కార్యములను, మీ ఆశ్చర్య కార్యములను జరిగించమని మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో ఉంచి, మీ ఆత్మతో నింపి మీ స్వాధీనములు నడిపించుకోమని యేసు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.